కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ ని దూషించిన వ్యవహారంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126(2), 132, 196, 299 BNS సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా వీణవంకలో స్థానికంగా సమ్మక్క సారలమ్మ జాతరలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ జాతరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా భారీ క్యాన్వాయ్తో బయలుదేరారు. దాంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు ఉండడంతో పరిమిత వాహనాలనే అనుమతిస్తామని ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు. దాంతో పోలీసులపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచి దిగి తన కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. తమను అడ్డుకోవద్దని పోలీసులను హెచ్చరించారు. ఆ క్రమంలో పోలీస్ కమిషనర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని తనను అడ్డుకుంటే సంగతి చెబుతానంటూ బెదిరింపులకు దిగారు కౌశిక్ రెడ్డి. దీంతో పోలీసులు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత 4 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వీణవంకకు వెళ్లారు. జాతరలో దళిత మహిళా సర్పంచ్ చేత కొబ్బరికాయ కొట్టించాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు సూచించారు. పోలీసుల సూచనను ఆయన పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఒకసారి పోలీసుల దౌర్జన్యం చూడండి. ఒక ముస్లిం సిపి కాబట్టి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇష్యూపై సమ్మక్క జాతర ట్రస్టీ ఉదయానంద్ రెడ్డి స్పందించారు. కౌశిక్ రెడ్డి కావాలనే గొడవ సృష్టించేందుకు జాతరకొచ్చారని విమర్శించారు. గద్దె మీదకు సమ్మక్క రాకముందే కొబ్బరి కొట్టేందుకు యత్నించారని మండిపడ్డారు. సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. వాళ్ళ వైఫ్ మిస్సెస్ వాళ్ళ డాటర్ వెళ్ళి సమ్మక్క దేవత గద్దెలెక్కినరు. సో మీరు ఇక్కడ క్లారిటీ ఏంటంటే, నీకు నిజంగా దర్శనం చేసుకోవాలంటే సారలమ్మ దేవత ఆల్రెడీ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవాలి. కానీ నువ్వు సమ్మక్క దేవతల గద్దెపై ఎక్కి కొబ్బరికాయలు పెట్టుకొని మేమే చేస్తాం, ఇది మాది ఇది అంటే ఒక కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ పోలీస్ వాళ్ళని, పోలీస్ సిపి కమిషనర్ అయినా కలెక్టర్ గారైనా ఒక సామాన్యం, నేను ఒక కామన్ మ్యాన్, నా అటువంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయంగా లేకుండా సింపుల్గా కోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మాట వంటి వాళ్ళని కాపాడాలి. ఐఎమ్ చాలా చాలా ప్రౌడ్ ఆఫ్ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ కమిషనర్ గారు అండ్ అవర్ కలెక్టర్ గారు. ఒక కోర్ట్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ఫుల్గా చేసిండ్రు. నువ్వు ఒక దౌర్జన్యంగా ఒక ప్రైవేట్ పట్టాలండ్ మాది కోర్టు ఆర్డర్లు ధిక్కరిస్తూ సమ్మక్క దేవత రాకముందే నువ్వు గద్దె మీద ఎక్కేసి ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తారు, నీకు ఎందుకు ఇవ్వరు? గౌరవం ఇస్తారు. కానీ అటువంటి దౌర్జన్యానికి ఎమ్మెల్యే నేను ఏదన్నా చేసుకుంటా అంటే కలవదు కదా.